మా యొక్క అపోస్తలిక్ సువార్త పరిచర్య తరపున మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ స్నేహితులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వేళ ఈ యొక్క ప్రాంతంలో దేవుడు సువార్త ప్రకటించడానికి వీలు కల్పించాడు. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడండి ఎలా ఉన్నారు. వారు ఒడియా భాష మాట్లాడుతూ ఉన్నారు. వారితో ఈ ప్రాంతానికి చెందిన జేమ్స్ అయ్యగారు ద్వారా వారి భాషలో వారికి సువార్త అందచేయబడుతుంది. కాబట్టి ఈ సువార్త పరిచర్యలు మరింత బలముగా ఆయన సన్నిధిలోనికి చేరాలి. అనేక ఆత్మలు రక్షణ భాగ్యము కలగాలి. విస్తారమైనటువంటి ప్రజలను దేవుని తట్టు తిప్పాలి. ఆత్మల భారము కలిగిన వారిగా చూడండి. వీరెవ్వరికి కూడా దేవుని గూర్చిన సమాచారం తెలియదు. యేసు ప్రభు ఎవరో తెలియదు. సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు ఎవరో తెలియదు. ఇలాంటి ప్రాంతాలకే కదా దేవుడు సువార్త ప్రకటించమని చెప్పింది. ఇలాంటి ప్రాంతాలకే కదా దేవుడు సువార్తను అందించమని చెప్పింది. ఆ సువార్త అందించడానికి ఇదిగో మా అపోస్తలిక్ కింగ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఈయన ద్వారా ప్రారంభించబడి బ్రదర్ హానోక్ గారు వారి ద్వారా ఈ యొక్క సువార్త పరిచర్యలో నేను, మా యొక్క బృందం బాలు గారు, అదే విధముగా నెహేమియా గారు, అదే విధముగా జేమ్స్ గారు, ఇలాగును కొంతమంది దేవుని సువార్తను, ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి గిరిజన ప్రాంతము దరిదాపుగా ఒరిస్సా ప్రాంతాలు దాటి కొండల్లో, లోయల్లో, జలపాతాలు దాటుకుంటూ మేము దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మా సువార్త పరిచర్యలు మరింత బలముగా విస్తరించాలని ఈ సువార్త పరిచర్యల కొరకు మీరు మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ సువార్త పరిచర్యలో మరిన్ని ప్రాంతాలు దేవునిలో బహుబలముగా వాడబడాలని మా యొక్క అపోస్తలిక్ సువార్త పరిచర్యలు దేవుని సన్నిధానములోనికి చేరి ఆయన చేత దీవించబడి మరి కొన్ని ప్రాంతాలకు రక్షణ సువార్త అందించే వారిగా ఈ యొక్క అపోస్తలిక్ కింగ్స్ చారిటబుల్ ట్రస్ట్ ని దేవుడు దీవించాలని మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలు చేయండి. ఇలాగున దేవుని సువార్త లేకుండా ఎంతమంది ఆత్మలైతే నశించిపోతున్నాయో వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేసి వారి ఆత్మల రక్షణ భారము కలిగిన వారుగా మీరు కూడా ఉండాలని మా రెండు చేతులు జోడిస్తూ మీకు మా యొక్క వందనాలు తెలియపరుస్తూ మీ అందరికి కూడా శుభములు ఆశీర్వాదములు కలుగునుగా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చలో